హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో హాట్లీ వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున. సో పాత వాళ్ళకైతే ఆల్వేస్ వెల్కమ్ అండి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా హాట్లీ వెల్కమ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యూటిఫుల్ కమెంట్స్ సెండ్ చేస్తున్నారే వాళ్ళకు పేరు పేరున థ్యాంక్ యూ. ప్లస్ కొత్తగా జాయిన్ కాబోయే వాళ్ళకి కూడా హాట్లీ వెల్కమ్ అండి. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి, ప్లస్ లైక్ బటన్ క్లిక్ చేయండి. మెసేజెస్ మీకే యాక్యురేట్గా వస్తాయి. ప్లస్ మీ అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఛానల్ పైన ఖచ్చితంగా కురిపించాలండి. సో ఎందుకంటే ఈ రీడింగ్స్ ఇవి చేసిన మీ కొరికి అంటే ఒక విధంగా మన ఎనర్జీస్. సో మీ కోఆపరేట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి, ప్లస్ లైక్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఎనర్జీ బేస్ ఈ టారో రీడింగ్ కాకపోతే మీకే యాక్యురేట్గా వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో మీ ఎనర్జీ అనేది ఏదో విధంగా ఛానల్కి రావాలి, బ్యాలెన్స్ అనేది ఉండాలండి ఎనర్జీస్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. బెల్ బటన్ ఆల్రెడీ ఆన్ చేసుకుంటే లైక్ బటన్ డైలీ క్లిక్ చేసుకొని చూడాలండి. ఓకేనా? సో ఏదైనా కమెంట్ చేసేటప్పుడు మన థింకింగ్ ప్రాసెస్, మన నెగిటివ్ థింకింగ్ ఎలా ఉంది, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, ఒకరి చెప్పేటప్పుడు మనం ఏ విధంగా ఆలోచించి ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నాం అనేది కూడా మనం ఎంతలా మెచ్యూర్డా అన్మెచ్యూర్డా అని కూడా తెలుసుకోవచ్చండి. సో నేను ఎవరినైనా సంబోధించదలుచుకోలేదో అర్థం చేసుకోవాలి అంతే. ఓకేనా? సో కమాన్. ఓకే అండి, ఎన్ని చేసి వచ్చేసి. సో మీరు ఇచ్చే సపోర్ట్కి ప్లస్ ఎంకరేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి హాట్లీ వెల్కమ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ వచ్చేసి మనం భగవంతుని నామస్మరణ చేసేసుకోవాలి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. రాధే 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 996 అండి. హాట్లీ వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి. రాధే రాధే అనే నామస్మరణని మనం 2 times స్మరించడం ద్వారా ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని 1000 times స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ మనకి గెయిన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు పాజిటివ్ ఓవరాల్ని ఉండాలి. రాధే రాధే అనే నామస్మరణని స్మరిస్తూ ఉండాలి అండి. మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, మీకు పాజిటివ్ ఎదురవుతుంది. ఓకేనా? సో కమానండి, మీకు కాశీ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాను. మీరు వచ్చేసి మీ పర్సన్ని ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకుంటూ ఉండండి. తన ఎనర్జీ తీసేసాము, చూద్దాం మధ్యలో మీ ఎనర్జీస్ కూడా ఎలాగో వచ్చేస్తాయి. అదర్వైజ్ సపరేట్గా తీసాము ఎనర్జీస్. ఓకేనా? ఎందుకు అలా వస్తుంది? సో మీ పర్సన్ని తన డేట్ ఆఫ్ బర్త్ని 3 times or 5 times స్మరించుకుంటూ ఉండండి. తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి చూసేద్దామండి. మీ కొరకు ఆలోచిస్తున్నారా, మీతో ఎలా వివరించారు ఏంటి? కమనండి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ఈ బ్రెయిన్ అక్కడ ఇక్కడ ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా ఉంటాయి, అందరికీ ఉంటాయి. సో గట్టిగా శ్వాస తీసుకోండి, మెల్లిగా వద్దండి. గట్టిగా శ్వాస తీసుకోండి, మెల్లిగా వద్దండి. అలా 3 times చేయండి. ఎనర్జీస్ అనేది ఇక్కడే ఉంటాయి. సో ఏదైనా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా అలా చేయొచ్చండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ఎవరు మన లైఫ్లోకి వచ్చినా, మనం వాళ్ళ లైఫ్ పైన వెళ్ళినా, ఇక వాళ్ళు వస్తే మనం ఆటోమేటిక్గా అక్కడ ఉంటుంది ఎనర్జీస్. సో ఎవరు ఊరికనే రారు, ఒకరి లైఫ్లోకి ఎవరు ఊరికనే రారు. అర్థమైందా? ఏదో ఒక కర్మ ముడిపడి ఉంటేనే వస్తుంది. పాస్ట్ లైఫ్ నుండి వచ్చే కర్మలు ఉంటాయి, కాకపోతే చాలా ఉంటాయి. ఏదో సంబంధం లేని ఒకరి లైఫ్లోకి ఒకరు
రారు, ఊరికేనే రారు. ఒకరినొకరు కలుసుకోవడం ఊరికేనే కాదు. ఎవరైనా, మన ఫ్యామిలీ అయినా, మన స్నేహితులైనా, మన ఆఫీస్ అయినా, మన కొలీగ్స్ అయినా, ఎనీ హౌ ఎనీబడి, ఎవరైనా పర్లేదు, మనతో కనెక్టెడ్ అయ్యి ఉన్నారు. కాకపోతే మన లైఫ్లో గబాలా దూకి పడ్డాయి, సునామీలు, తుఫాన్లు క్రియేట్ చేసేస్తున్నారంటే కూడా ఊరికినే రాలేదు. ఏదో రీజన్ ఉంది, ఏదో కారణం లేని ఎవరు ఎవరి లైఫ్లోకి రారు. అర్థమైందా? స్పెసిఫిక్గా ఈ సోల్ టు సోల్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకైతే ఇక అన్నీ తుఫాన్సే వస్తుంటాయి వాళ్ళ ఎంట్రీ ఇచ్చిన తర్వాత. అంటే అంతలా ఇన్ఫ్యాక్ట్ అలా లైఫ్ ఒక విధంగా టర్న్ అయిపోతుంది. 100కు 100% ఇమోషనల్గా మాత్రం అవుతారు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ 100% నిజం. ఆ జర్నీలో ఎవరున్నారో వాళ్ళకు ఆటోమేటిక్గా నా మాటలు అర్థమైపోతాయండి. ఓకేనా? సో కమనండి, ఎందుకో నా నోటి పెట్టి వచ్చాయి. నేను కూడా గమనిస్తున్నాను, వీడియో చేసే ముందు నా నోటి వెంట వచ్చే వర్డ్స్ వాటికి సంబంధించిన రీడింగే వస్తుందండి. తరువుగా 3 days నుండి అలాగే అవుతుంది. ఆటోమేటిక్గా నేను ఏవేవి మాట్లాడతానో అవి ఖచ్చితంగా రీడింగ్లోకి వచ్చేస్తాయండి. అంటే ఒక హెడ్లైన్లా అనిపిస్తుంది నాకు. అంటే అలా మనకు యూనివర్స్ నుండి మనకు ఆ ఎనర్జీస్ అనేది వచ్చేస్తున్నాయి అలా ఇంట్యూషన్కి. ఓకేనా? సో కమానండి, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. మీ పర్సన్ ఇన్ని పిలుస్తాను. డేట్ ఆఫ్ బర్త్ని ఫస్ట్ భగవంతుని నామస్మరణ చేసిన తర్వాతని అన్నీ. ఓకేనా? భగవంతుని నామస్మరణ చేసిన తర్వాత మీ పర్సన్ ఇన్ని, కాకపోతే తన డేట్ ఆఫ్ బర్త్ని, కాకపోతే తన ఫేస్ను విజువలైజ్ చేస్తూ ఉండండి. కమానండి, లాస్ట్ ఆఫ్ షవల్. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ క్లిక్ చేసిన వాళ్ళకి ఎనర్జీస్ అనేది మ్యాచ్ అవుతాయండి. ఓకేనా? 100% షూర్. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎందుకు అలా అని ప్రతి ఒక్కరు అంటారంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్కి మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఫంక్షన్ అయ్యింది అనుకోండి, ఫంక్షన్ అయ్యింది, కాకపోతే ఒక మ్యాచ్ గేమ్ అయ్యింది. మ్యాచ్ అంటే టీవీలో ఒక ఫంక్షన్ అటెండ్ కావాలంటే ఎలా ఉంటుందంటే విజిటింగ్ కార్డ్స్ ఇస్తారు వాళ్ళకు, ఇన్విటేషన్ విజిటింగ్ కార్డ్స్ ఇస్తారు. ఏదైనా ఫంక్షన్ అయినా పెళ్ళైనా ఏదైనా ఆ ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వకుండా మనం వెళ్ళం. వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తేనే మనం వెళ్తాం. సో ఈ రీడింగ్ కూడా అంతే. మీ పలానా మీరు వచ్చారంటే మీకు ఇన్విటేషన్ అందాలి అంటే ఇక్కడ నుండి ఎలా ఇన్విటేషన్ వస్తుంటే మీరు కూడా ఏదైనా ఇవ్వాలి సంహౌ. అలా అంటే ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి. మీరు కూడా ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఇక్కడికి వస్తారు. మీ ఎనర్జీస్ కూడా ఇక్కడ ఇవ్వాలి, ఈ ఎనర్జీస్ నుండి అక్కడ తీసుకోవాలి. అలా మీరు అర్థం చేసుకోండి. దీన్ని లాంగ్ చెప్పొచ్చు. ఇక ఆ విషయం అంతలా చెప్పే అక్కర్లేదు, మీకు అర్థమవుతుంది ఏంటనేది. మెయిన్లీ మ్యాటర్ ఏంటంటే మీ ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి. మీకు కూడా ఏవో ఒక క్వశ్చన్స్కి ఆన్సర్స్ కాకపోతే యాక్యురేట్గా మొత్తం కూడా వస్తుందండి. చాలామంది మెసేజ్ పెడుతున్నారు, అక్క యాక్యురేట్గా నాకే వస్తుంది, 100 to 100% నాకే వర్తిస్తుంది, రెజొనేట్ అవుతుంది అని. సో అలా అవుతాయి ఎనర్జీస్ అనేది. మీ ఎనర్జీస్ కనుక ఇక్కడ కూడా మ్యాచ్ అయితే మీకు ఖచ్చితంగా ఏదో విధంగా 80%, 50% ఆ 60% మ్యాచ్ 100 to 100% అవుతుంది. సో అందుకనే మీ ఎనర్జీస్ కూడా ఇక్కడ వరకు రావాల్సింది. బ్యాలెన్స్ ఇక్కడ అక్కడ బ్యాలెన్స్ ఉండాలి. ఓకేనా? సో కమానండి, ఇక మీ పర్సన్ చూసేద్దాము. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఫస్ట్ కార్డ్, వావ్ సూపర్. వా, 8 of Wands అండి. ఈ కార్డు చాలా డేస్ అవుతుంది మనకు రాగా. అంటే 8 of Wands అంటే ఏరీస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు వర్తిస్తారండి. ప్లస్ ఇదేంటంటే మనకు వచ్చేసి కమ్యూనికేషన్ కార్డ్ అండి. బ్యూటిఫుల్. ఫస్ట్ మనకి కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది. మీకు త్వరలో కమ్యూనికేషన్ రాబోతుంది. ఓకేనా? మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు వర్తిస్తారు. వీళ్ళు అగ్నితత్వం అండి. ఫైర్ ఎలిమెంట్, చాలా స్పీడ్. ఓకే, నెక్స్ట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే అండి, ఇదేంటంటే భూతత్వం అండి. పెంటికల్స్ అంటే ఒక స్టేబిలిటీ. ఒక వీళ్ళు ఏ పని చేసినా ఒక స్టేబుల్ కమిట్మెంట్, అంటే పర్మనెంట్గా చేస్తారు. ఏదో యగాదిగా కొన్ని డేస్ ఉండడం, కొన్ని డేస్ వెళ్ళడం అలా ఉండదు. చేస్తే ఒక స్టేబుల్, ఒక
బలంగా ఒక కమిట్మెంట్ పర్సన్స్. కమిట్మెంట్ అంటే ఒక్కసారి వాళ్ళు మాట ఇస్తే కట్టుబడి ఉండే పర్సన్స్ అన్నమాట. అలా ఉంటుంది వాళ్ళది. ఎనర్జీస్ వచ్చేసి భూతత్వం అండి వీళ్ళది వచ్చేసి. మకరము, కన్య, వృషభ రాశులు ఎక్కువ కనిపిస్తున్నాయి. క్యాప్రికాన్ అండి, క్యాప్రికాన్, వర్గో, టారస్. ఓకేనా. సో నెక్స్ట్ వావ్, 7 of Wands. ఆలోచనలు ఎస్. పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్ అండి. అదే మీ మెమరీస్లో మీ దాంట్లోనే ఆలోచనలు ఉంటున్నాయండి. ఎస్, పేజ్ ఆఫ్ కప్స్ అండి. ఇది వచ్చేసి ఇమోషనల్గా మాత్రం మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి. ఇక్కడ స్కార్పియో, కర్కాటకం, క్యాన్సర్, కర్కాటకము, స్కార్పియో, వృశ్చికము, స్పైసెస్, మీన రాశి వాళ్ళు వర్తిస్తారు. నెక్స్ట్ వన్ మోర్ కార్డ్ ఎస్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. అదే కొత్తగా స్టార్టప్ చేయాలి, మీకు అన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అది అని ఉంది ఆలోచనలు. బట్ పేజ్ ఏజెంట్ చేయండి అంటే ఇంకా తనకు మెచ్యూరిటీ లేదు. ఒక యంగ్ పర్సన్లా ఏదో ఆకతాయిగా పిల్ల శాస్త్రాలా చేస్తారే ఆ ఎనర్జీలోనే అంటే పేజ్. ఇంకా తన ఏజ్తో ప్రమేయం లేదండి. ఇక్కడ మెయిన్లీ థింగ్ ఏంటంటే టారో రీడింగ్లో ఏజ్తో ప్రమేయం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏజ్ అండ్ జెండర్తో పని లేదు. జెండర్ ఎనర్జీస్ బేస్ అనమాట. ఏజ్ అయితే అస్సలు లేదు, ఎందుకంటే ఇది మనసు పరంగా, ఆత్మ సోల్ పరంగానే, మనసు పరంగానే చూస్తాం కాబట్టి అదనమాట. ఏజ్తో ఉండదు, ఏజ్ లిమిట్స్ లేదు. బట్ అవి కూడా చెప్పొచ్చు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, మీ మెమరీస్ మీ దాంట్లోనే ఉంటున్నారు. పదే చూడండి. 1 more card. ఎస్, 2 of Wands అండి. ఏదో స్టేబుల్ చేసుకోవాలి, మీతో స్టేబుల్ చేసుకోవాలి, ఎలా అయినా చేయాలి అనే ఒక ఏరిస్, లియో, సాజిటేరియస్ మీతో ప్యాచప్. అంటే మళ్ళీ ప్యాచప్ అని కాదు, ఒక విధంగా అంటే ప్యాచప్ అయ్యి ప్లస్ ఏంటంటే మిమ్మల్ని కూడా వదలకుండా స్టేబుల్గా పెట్టుకోవాలని ప్లానింగ్ నడుస్తుంది. ఎస్, ఎక్కడ ఎలా చేస్తే, ఏ టైంలో చేస్తే, ఏ ప్లేస్లో చేస్తే కమ్యూనికేషన్ అవుతుంది. కాకపోతే మిమ్మల్ని మీట్ కావాలి, కలుసుకోవాలి. కాకపోతే తను వచ్చేసి ఎలా ఉందంటే నేను చెప్తానండి. ప్లస్ మీ పర్సన్ వచ్చేసి అట్ ప్రజెంట్ 3 of Swords అండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ అందుకే మీ వరకు రాలేకపోతున్నారేమో నాకు ఇన్స్టిట్యూషన్ వస్తుంది. ఉండే వాళ్ళ అలా ఉండొచ్చు. ఎందుకంటే జనరల్ రీడింగ్. సో కమానండి, క్లారిటీ తీసి చెప్పేసింది. 8 of Wands అంటే కమ్యూనికేషన్ కార్డు. వస్తున్నారు, తనకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మీ వైపు రాబోతున్నారు అంటున్నారు. అసలు ఎందుకు వస్తున్నారు, అంత గ్యాప్ ఎందుకు ఇచ్చారు మీకు, అసలు రావడానికి రీజన్ ఏంటి, వై, ఎందుకు వస్తున్నారు, నేను అన్ని ప్రోగ్రెస్ క్లారిటీ తీసుకెళ్తానండి. 8 of Wands. ఎస్, కమ్యూనికేషన్ రాబోతుంది. ఎందుకు వస్తున్నారు మహానుభావులు, మేధావులు మళ్ళీ అంతలా వెన్నుపోటు పొడిచి, అంతలా మళ్ళీ గ్యాప్ ఇచ్చి కొద్దిగా మీరు కోలుకొని మీరు మంచిగా అయ్యేటప్పుడు అంటే కొంచెం మా గాయం నుండి మానే సమయానికి మళ్ళీ గబుక్కున ఊడిపడతారు. ఎస్, కల్టివేట్ యువర్ బ్యూటీ మ్యాజిక్. ఓహో, see beauty in your ordinary, notice the magic and miracles in the modern. If you cannot find beauty, this seeks to create into the world around you. ఓకే, అర్థమవుతుంది ఎందుకు వస్తున్నారు అనేది. నేను అన్నీ ఒకేసారి తీసి చెప్పేసాను. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, పవర్. ఎస్, ఒక పవర్ మీ వరకు రానికి టైమింగ్స్. 7 of Swords ఎంత యాక్యురేట్గా వస్తుంది చూడండి. టైమింగ్స్ ఆలోచిస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్, ఈజీ ఫాలో లైఫ్ టు ద ఫ్లో ఫ్రీలీ. ఎస్, అదే మరి పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎనర్జీ అలా ఉంటే. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఓకే, కంఫర్ట్. ఎస్, తన కంఫర్ట్ జోన్లోనే తనే ఉంటారు, అందులోనే మగ్గుతారు, అందులోనే ఉంటారు.
కూపస్థ మండుక జీవితం అంటారే. ఎస్, నేను ఉన్నది ఉన్నట్టు అలాగే మాట్లాడతానండి. ఎస్, అలా అన్నట్టు. అంటే కూపస్థ మండుకం అంటే ఒక బావిలో కప్పు ఉంటుందే, అదే ప్రపంచం, అదే నాకు స్వర్గం, అదే నాకు ఇది. అమ్మో, ఈ మండుకం అంటే ఆ బావి నుండి దాటి ఇంకా అసలే అదే ప్రపంచం, ప్రపంచం అనేది బయట ఇంకా ఉండదు అని అదే ప్రపంచంలో మగ్గుతూ ఉంటారు. అదే నా ప్రపంచం, అదే నా వరల్డ్, అదే నా స్వర్గం, అలానే ఉంటారు. బయటికి వెళ్తే నేను బ్రతకలేను బాబాయ్, ఉండలేను, నేను ఫేస్ చేయలేను అంటే ఒక విధంగా చూడాలంటే ఆలోచనలే ఉంటాయి, బట్ ప్రాక్టికల్గా ఉండవు. ఇంకో విధంగా డైరెక్ట్ చెప్పాలంటే తను కొంచెం సోషల్ కాన్షియస్ అయి ఉంటారు, కాకపోతే అసలు ముక్కుసూటిగా చెప్పాలంటే పిరికి. ఎస్, అంతే. కంపారిజన్ బిహైండ్ ది డివైన్ ఇన్ అదర్స్. ఓకే, ఇక బాటమ్ ఆఫ్ ఇట్ డిజైర్. ఎస్ అండి, ఫుల్ఫిల్మెంట్ ఈజ్ ఏ పాసిబుల్. ఓకే, అది ఇక అంటే ఎస్, ఫుల్ఫిల్మెంట్ ఈజ్ పాసిబుల్. ఫుల్ఫిల్మెంట్ ఎవరు మీకు కాదు అనిపిస్తుందా? ఫుల్ఫిల్మెంట్ ఎవరు? మీరు. ఎస్, ఫుల్ఫిల్మెంట్ ఈజ్ ఏ పాసిబుల్. పాసిబులే, కానీ మీరు దూరం పెడుతుంటే ఏం చేయలేం కదా. ఏదైనా రెండు చేతులు కలుస్తూనే చప్పట్లు మోగుతాయి, ఒక చేతితో చప్పట్లు మోగించడం ఇంపాసిబుల్. గాల్లో మేళలు కట్టలేమండి, ఓన్లీ ఊహలే. మాట వరుసకైనా మాట్లాడకుండా మీలో మీరు మగ్గుతూ ఉంటుంటే అది ఓన్లీ కూపస్థ మండుకం మీకే ఉంటుంది. అట్లీస్ట్ మీ పర్సన్స్ కూడా ఆ మెసేజ్ చేరదు. ఇక అన్నీ మాట్లాడవచ్చు, కానీ ఇక వదిలేండి, దాని మాత్రం అలాగే ఏం చేస్తారు. ప్లస్ బాటమ్ ఆఫ్ ఎ డెక్, ఎస్ఐడి బాటమ్ ఆఫ్ ఎ డెక్ డిజైర్ వచ్చింది. మనము తీయడం మర్చిపోయి ఒక కార్డ్ తీసాము. uplift, we all rise together. Yes, changes. Yes అండి, బ్యూటిఫుల్. మూవింగ్ ఆన్, అక్కడ నుండి బయటికి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్లిఫ్ట్, ఎట్లా అయినా అప్లిఫ్ట్ కావాలి, డెవలప్ కావాలి, పైకి రావాలి అనేది బాటమ్ ఆఫ్ ఇట్ అండి. ఇక్కడ 3 of Swordsకి డిజైర్, మీరు ఒక డిజైర్ అలా ఉన్నాయి. సో నేను క్లారిటీ చెప్తానండి. మీ వర్డ్స్ 8 of Wands అంటే ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ వచ్చేసి మీ వరకు వస్తున్నారు అంటే ఏదో వస్తున్నారు విత్ ఇన్ 8 days, 8 weeks ఆర్ 8 hours కూడా రావచ్చండి. మీకు ఎనర్జీస్ ఎంతలా మీ సెల్ఫ్ లవ్లో మీరుండి, మీ ప్రొఫెషన్ బిజీలో మీరు ఉండే వాళ్ళకి 8 hours వస్తుంది. మేబీ కొంతమందికి అయితే అసలు ఈ రీడింగ్ చూస్తుంటేనే 8 minutes కూడా మెసేజ్ అందే అవకాశాలు ఉన్నాయి. అలానే ఎదురు చూసుకుంటూ ఉండొద్దు. కానీ తను ఎందుకు వస్తున్నారు, ఇన్ని డేస్ గ్యాప్ ఉంచి ఎందుకు వస్తున్నారు అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే మీ బ్యూటీకి అట్రాక్ట్ అయ్యి డైరెక్ట్గానే మాట్లాడతాను నేను. ఎస్, అంటే ఇప్పుడు మీరు మేబీ ఎస్ 5 of Pentacles, తన పరిస్థితి అక్కడ బాగాలేదండి. ఎస్, బాగాలేదు. అక్కడంతా ఏంటంటే తను చూసారా 2 times యాక్యురేట్గా 3 of Swords. ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ 3 of Swords వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీరు అందించినంత ప్రేమ, మీరు అందించినంత పాజిటివ్ ఎనర్జీ, మీరు తనని ఎమోషనల్గా ఎంతలా ఫుల్ఫిల్మెంట్ చేసేవాళ్ళు అంటే అన్కండిషనల్ లవ్, అంతలా సాకేవాళ్ళు, అంతలా అంటే ఇక్కడ ఎమోషన్ పరంగా తను చాలా అన్కండిషనల్ లవ్ అంటే మీరు అర్థం చేసుకోండి. అంతకన్నా ఇంకా పెద్ద వర్డ్ యూజ్ చేయాలి. అంతలా నర్చరింగ్, కేరింగ్ అన్నీ ఒక ఎంతలా అంటే తను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మీరు అందించినంత ప్రేమ తన లైఫ్లో ఇప్పటివరకు తనకు అందలేదండి. ఎస్, డైరెక్ట్గా చెప్తున్నాను, అందలేదు. మీలాంటి పర్సన్స్ ఉంటే తనకు అంటే మీతో ఉన్నప్పుడు కానీ, అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా కూడా ఉండొచ్చు, మీతో కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు కానీ తను లోపల నుండి ఫీల్ అయిన ఆ ఫీలింగ్, ఆ ఆనందం, ఆ పులకరింత, ఆ లోపల నుండి డెప్త్ నుండి ఆ సోల్ నుండి వచ్చిన ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ ఒక లైట్ ఉంటుంది, అది ఫేస్ పైన బ్లష్ అంటారే, అంటే లోపల నుండి వస్తుందండి ఆనందం.
అలాంటి ఆనందాన్ని తను ఎప్పుడు చదువుతుంటుంది. ఇంకేంటంటే హానెస్ట్ అండ్ బీ సిన్సియర్, అన్కండిషనల్ తన నుండి ఏం ఆశించకుండా మీరు ఇచ్చారండి. బట్ ఇప్పుడు డైరెక్ట్ చెప్పాలంటే తను ఓన్లీ ఏంటంటే బ్యూటీ. ఇప్పుడు ఇక్కడ 2 వర్షన్స్ వస్తాయండి. అక్కడ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని అర్థమవుతుంది. మీరు క్లియర్ అండ్ కట్ వినండి. 2 పాయింట్స్ రెజ్యూమినేట్ అవుతాయి, జనరల్ రీడింగ్ కాబట్టి. అక్కడ థర్డ్ పార్టీతో తనకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, అంటే తనను మనసు బాగా నొప్పి పెట్టారు. ఎనీ హౌ వాళ్ళ గొడవలు అయ్యుండొచ్చు, కాకపోతే తను సూటిపోటి మాట్లాడుతుండొచ్చు, కాకపోతే తనను చులకన చేసి మాట్లాడుతుండొచ్చు, అలాంటి ఏదైనా సరే. బట్ బాగా గుచ్చి గుచ్చి బాధపడుతుంటారు మాటలతో చేతలతో. కాకపోతే తనకన్నా తను కొంచెం లో అయినట్టు, కాకపోతే తను కూడా ఎంప్లాయ్ అయి ఉంటే తను నేను కూడా చేస్తున్నాను, మీరేంటి గొప్ప, మీలో ఏం గొప్ప అంటే అలా. ఎనీహో వాళ్ళిద్దరి మధ్యలో బాగా మనస్పర్ధలు. తను మాత్రం డామినేట్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. దానివల్ల తను యగాదిగా మాట్లాడేయడము, మనసుకు గుచ్చేలా, శూలాలు గుచ్చేలా మాట్లాడడం, దానివల్ల తను చాలా అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే అన్నీ వస్తాయి. నేను చాలా రీడింగ్స్లో చెప్పాను, ఓన్లీ పర్సన్స్ అని కాదు. మ్యారేడ్ కాని వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ఉండొచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఉండొచ్చు, మీ ఇద్దరు డిస్టెన్స్ ఉండొచ్చు, చాలా ఉంటాయి. ఇంకోటి మీరు నెగిటివ్ థింకింగ్ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వస్తుందండి. సో ఇలా చాలా ఉంటాయి. మీకు ఏది వర్తిస్తే ఆ పాయింట్ అలా తీసుకోవాలి. మీ గార్డియన్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, బట్ వాళ్ళ ద్వారా మాత్రం బాగా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ప్లస్ అక్కడ వచ్చేసి తనకు గొడవలు, ఇక్కడ ప్రొఫెషన్ పరంగా బాగాలేదు, ప్లస్ హెల్త్ పరంగా బాగాలేదు, రిలేషన్ పరంగా కూడా బాగాలేదండి. బాగా డౌన్ఫాల్. అంటే ఇప్పుడు గొడవలు అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన ప్రొఫెషన్ పైన కరెక్ట్గా మనం ఎనర్జీస్ ఇవ్వలేమండి, ఎవరైనా కామన్. సో దానివల్ల కూడా ఎకనామిక్గా డౌన్ఫాల్, అంటే ఏదో కర్మ మాత్రం ఫేస్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో దానివల్ల అక్కడ లో ఎనర్జీలో ఉన్నారు కాబట్టి మీ హై ఎనర్జీ, అంటే మీ ఎనర్జీని బూస్టప్ చేసుకోవడానికి, కాకపోతే ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి, కాకపోతే ఆనందంగా ఉండడానికి వస్తున్నారు అని ఇక్కడ తెలిసిందంటే అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయింది. సో అక్కడ బాగాలేదు కాబట్టి ఇక్కడికి అలా ఇక మీరు అర్థం చేసుకుంటారు. ఊరికే నేను నా వర్డ్స్ యూజ్ చేయను. అక్కడ కష్టకాలం ఉంది, మనసు నొప్పి పెడుతున్నారు కదా, ఆ మనసుకు ఊరటను కల్పించుకోవడానికి, కాకపోతే ఈ మనసుకు గాయమైందే ఇలా గుచ్చేస్తారు కదా, ఆ గుచ్చిన బాణాలకు ఆయింట్మెంట్ పెట్టుకోవడానికి వస్తున్నారని అర్థమవుతుందండి. అంటే ట్రీట్మెంట్, ఎస్ ఇది అందుకనే కమ్యూనికేషన్ రాబోతుంది, అందుకనే వస్తున్నారంటే అక్కడ గాయపరచుకోవాలి, ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అర్థమైందా? ఎస్ అలాగే వస్తాయి మాటలు. ఎందుకంటే ఇక్కడ 2 times 3 hours వాయిస్ వచ్చిందండి. 100% అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, గొడవలు అవి అవుతున్నాయి. ప్లస్ ఫైనాన్స్ పరంగా కూడా కొంచెం డౌన్ఫాల్లో ఉన్నారు. మొత్తం మీద తన కర్మ ఫేస్ చేస్తున్నట్టుంది. ఎస్ అండి, అంటే మీ దగ్గరకు వస్తే కొంచెం ఊరట, మనశ్శాంతి ఉంటుంది అని అలా వస్తున్నారు. ఇంకేంటంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్, అంటే తను కూడా ఒక స్టేబుల్, మీరు వచ్చేసి ఇక్కడ మేబీ అబెండెంట్ పర్సన్ అయి ఉండొచ్చు అండి. ఎస్ అబెండెంట్ పర్సన్ ఉండొచ్చు, కాకపోతే తనకు ఆల్రెడీ కర్మ ఫేస్ చేస్తున్నాను అన్నారు కదా. అంటే కర్మ అంటే తను కొంచెం ఫైనాన్స్ పరంగా కొంచెం డౌన్గా ఉండడం, కాకపోతే అందే డబ్బులు కరెక్ట్ టైంకి అందకపోవడం, ఎనీహో ఏదో ఫైనాన్స్ పరంగా కూడా తను స్టేబుల్గా కావడానికి, ఇంకా ఎదగడానికి, ఇంకా ఇంప్రూవ్మెంట్ కావడానికి కూడా బాగా ప్రొఫెషనల్ లైఫ్లో బాగా బిజీ ఉన్నట్టు నిజంగానే ఉన్నారండి. ప్రొఫెషనల్ దాంట్లో బిజీగా ఉన్నట్టు, అక్కడే బాగా తన ఎనర్జీస్ ఇస్తున్నట్టు. ఇంకేంటంటే తన హెల్త్ కాన్షియస్, ఒక విధంగా చెప్పలేదు, మొత్తం తన ఎనర్జీస్ మొత్తం ప్రొఫెషన్ పరంగానే పెడుతున్నారు. ఇంకేంటంటే డబ్బులు ఎర్నింగ్ కోసం, ఇండైరెక్ట్గా చెప్పాలంటే అదే డబ్బులు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, తన స్టేబుల్గా ఉండడానికి, అంటే మనీ పరంగా ఉండడానికి అక్కడే ఎనర్జీస్ ఇస్తున్నారని అర్థమవుతుందండి. ఎస్ అండి, 8 of Pentacles చూసారా, అంటే ఇంకా డెవలప్, అంటే ఉన్న జోన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి. ఇప్పుడు సపోజ్ ఒక జాబ్ ఉందండి, ఆ జాబ్ని అలాగే పెట్టేసి వచ్చిన శాలరీ నుండి, అంటే సపోజ్ ఆ డబ్బులు ఇంకో బిజినెస్కు పెట్టేసి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆ ధోరణి కనిపిస్తుందండి. ఎస్ పెంటికల్స్ ఎనర్జీ వస్తుంది ఎక్కువ డబ్బుల పరంగా. ఇదొక సినారియో. ఇంకో సినారియోలో ఏంటంటే ఈ జనరల్ రీడింగ్ కాబట్టి మీకు స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వడానికి, మిమ్మల్ని స్టేబుల్గా పెట్టుకోవడానికి, ప్లస్ ఈ రిలేషన్ని డెవలప్ చేసుకోవడానికి, మనకు ఒక మొక్కకు
ఆల్రెడీ అది అబెండెంట్, ఆల్రెడీ ఒక ప్రేమ దయ అన్ని సుగుణాలు ఉన్న పర్సన్స్ మీరు. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అంటే ఇంకా ఇక్కడ మధ్యలో మనస్పర్ధలు అవి ఇవి రాకుండా ఉన్న రిలేషన్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి తన ఎనర్జీస్ని ఇస్తారు. అంటే మీరే ఇచ్చి ఊరుకోవడం కాకుండా తను కూడా మీకు కమ్యూనికేషన్లో ఉండడం, కాకపోతే మీకు అందుబాటులో ఉండడం, కాకపోతే ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కాంటాక్ట్ చేస్తే గబుక్కున వాళ్ళు కూడా ఆన్సర్ చేయడం, కాకపోతే తన ఏదంటే అది మీకోసం అవైలబుల్గా ఉండడం, అలాంటివి చేయడానికి బీ రెడీ అవుతున్నారు. అలా ఉండాలి అని అనుకుంటున్నారు. మొత్తం మీద చెప్పాలంటే ఈ రిలేషన్ని ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి, అక్కడే మగ్గొద్దు, ఇంకా డెవలప్ చేసుకోవాలి. మొత్తం మీద చెప్పాలంటే మీతో మంచిగా ఉండాలి, మీతో కమ్యూనికేషన్లో ఉండాలి అని ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్కు ప్లస్ జిమ్ అది అలా వెళ్తున్నారని కూడా అర్థమవుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్లస్ మైండ్ పరంగా కూడా డెవలప్ అవుతున్నారు, డెవలప్ చేసుకుంటున్నారు ఈ రిలేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి. కాకపోతే మీ దృష్టిలో కూడా ఒక లుక్ వైజ్గా కూడా బాగుండడానికి కూడా తన ఫిజికల్ ఫిట్నెస్ ప్లస్ మెంటల్గా ఫిట్నెస్